హలో అండి. ఏంది మార్కాపురం వచ్చారు ఇల్లు అనుకుంటున్నారా? అదేనండి, మార్కాపురం జిల్లా అయింది కదా, ఒకసారైనా చూసేద్దాం అనిపించింది. అందుకని నేను, మా అమ్మాయి, మా ఆవిడ ముగ్గురం అయితే బయలుదేరాం. మార్కాపురం ఎందుకు వచ్చాము ఏందని తర్వాత చెప్తాను. మార్కాపురం వచ్చిన తర్వాత మార్కాపురం పోయే ముందు విషయం ఏంటంటే, ఉదయం 7 గంటలకి నిన్న వీళ్ళు మార్కాపురం పోదాం 2-3 రోజులు అడుగుతున్నాను నన్ను. నేను రాత్రి నాకు ఓపిక లేదు, నేను రాలేను, నా వల్ల కాదన్నా. మీరు దేనికి సహకరించకపోతే ఎట్లా నాన్న అని మా అమ్మాయి అంది. ఇంకా సరే ఏముంది ఇంకా అని చెప్పి నేను వద్దు వద్దని గట్టిగా చెప్పాను. చెప్పిన తర్వాత ఉదయాన్నే 7 గంటలకి నేను నిద్రలేసే ముందు నాకు ఒక కల వచ్చింది. తెల్లవారుజామున మా ఊరి కనిగిరి రైలు వచ్చిందంట. మా ఆవిడ నేను ఇద్దరం టికెట్ తీసుకుని పరిగెత్తుతున్నామంట గుంటూరుకి. గుంటూరుకి ఎందుకు పోతున్నామంటే, వీళ్ళు అట్ట శారీ బిజినెస్ చేస్తున్నారు, శారీ కొంటాను కానీ. ఇంకా సరే ఇంకా మెలకు వచ్చింది. ఇంక ఎమ్మటనే ఎందుకో నా మనసు మారింది. వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు నేను రానరికి. ఇంకా సరే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాను. వీళ్ళు సరే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. పొద్దున్నే సరే పాదం పండి అని చెప్పాను. ఇంక ఇలా మేము మా ఊరి నుంచి ఇలా బయలుదేరాం. చూశారు కదా, ఫస్ట్లో మా ఊరి కనిగిరి చెరువు దాటంలోనే ఆల్తాఫ్ హోటలు, అంతకుముందు ఆల్తాఫ్ పాత హోటలు ఇవన్నీ కనపడి, ఇది మా కనిగిరి పట్టణం అండి. టౌన్ దాటిన తర్వాత పొదిలిపోయి ఒంగోలు పోయే రూటు. ఈ రూట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే మార్కాపురం వెళ్ళిపోతాం. అంటే పొదిలి రూటు జంక్షన్, చెనార్కట్ట జంక్షన్ వస్తే జంక్షన్ నుంచి రైట్కి తిరిగితే పొదిలి ఒంగోలు ఎటు వెళ్తాము. ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్కి తిరిగితే ఈ ఖమ్మం, గిద్దలూరు, ఖమ్మం, బేస్తారపేట, గిద్దలూరు ఆ రూట్ అనమాట. ఇలా మేము నందనమారెళ్ళ మీదుగా మా ప్రయాణం అయితే ఇలా కొనసాగింది. మా ఆవిడని ముందుగా 8:30కి బస్సు ఎక్కించి మా అమ్మాయి నేను ఇద్దరం బండి మీద అయితే ప్రయాణం కొనసాగించాం. ఇక్కడ కాశీనాయన గుడి ఉంది, పైన బాలకోటి స్వామి ఆలయం ఉంది, నందనమారెళ్ళలో హనుమంతుడు విగ్రహం ఉంది. ఇక్కడ దేవస్థానాలని ఏమంటే చిన్న చిన్న బ్రహ్మంగారి మఠం కూడా ఉంది, బ్రహ్మంగారి గుడి కూడా ఉందన్నమాట. ఒకసారి మీకు చూపించాను కదా. ఈ నందనమారెళ్ళు దాటిన తర్వాత పెదారకట్ల వస్తుంది. పెదారకట్ల జంక్షన్ కాంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే NH 565 మార్కాపురం అంతా హైవే రోడ్డే. ఇంకా మార్కాపురం నుంచి శ్రీశైలం 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము శ్రీశైలం ఎప్పుడు ఇంతకుముందు బండ్లు వేసుకుని ఇటు వెళ్తుంటాం అనమాట. ఇక మార్కాపురం మాకు కనిగిరి నుంచి కొత్తగా ఇంతకుముందు మార్కాపురం బస్సు ఒకటి ఉంది. అది యామలపాడు మీదకి వెళ్ళింది అనమాట. యామలపాడు తాడి చెట్ల అదేంటి యామలపాడు నుంచి యామలపాడు కనాలు దాటిన తర్వాత తాడివారిపల్లి జంక్షన్ నుంచి అటు నుంచి మార్కాపురం బస్సు ఒకటి ఉంది. ఈ మధ్య కొత్తగా మార్కాపురం డైరెక్ట్గా హైవే మీదకి వేశారు బస్సు. ఇదే 4 రోడ్ల కోట్ల జంక్షన్, చెన్నార్కట్ట జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ దాటి మా ప్రయాణం ఇది పెద్ద ట్రాఫిక్కే ఉండదు. NH 560 జాతీయ రహదారి, అదే నగరికల్లు ఏర్పేట జాతీయ రహదారి అన్నమాట. ఇది ఇప్పుడు మనం హైదరాబాద్ కూడా ఈ రూట్ని వెళ్ళేది. హైదరాబాద్ పోవాలన్నా, ఎర్రగొండపాలెం పోవాలన్నా, మార్కాపురం పోవాలన్నా, శ్రీశైలం పోవాలన్నా ఈ రూటే కనిగిరి నుంచి పోయేదానికి అనమాట. పొదిలి టచ్ కాకుండా పోయే రూట్ ఇది. ఇది కొనకలమెట్ల మండలం. ఈ కొనకలమెట్ల మండలం దాటిపోయి దొనకొండ జంక్షన్ కూడా దాటి వచ్చాను. ఇందాక చెన్నార్కట్ట జంక్షన్ చూపించాను, తర్వాత దొనకొండ జంక్షన్ చూపించాను. అటు పోతే పొదిలి, అటు పోతే దొనకొండ, ఇటు వస్తే కనిగిరి, ఇటు పోతే మార్కాపురం. ఆ దొనకొండ జంక్షన్ నుంచి మనం కొనకలమెట్ల ఇదనమాట. కొనకలమెట్ల ఊరు దాటి వెళ్ళాలి మార్కాపురం రూటు. ఈ కొనకలమెట్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి, ఎక్కువ కొనకలమెట్ల మండలంలో. అలాగే మాకు ఒక అతను రాంగ్ రూట్లో వచ్చాడు. మేనట్ట చిన్నగా బాబట్టి సరిపోయింది, కానీ డివైడర్ గట్టి ఉంది, అతనేమో ఇటు వచ్చాడు. ఇటు వచ్చేసరికి నేను కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. అప్పటికి చిన్నగా పోతున్నాను కాబట్టి సరిపోయింది అనమాట. అతను వీడియో తీయలేదులే. ఇది కొనకలమెట్ల ఊరు దాటిన తర్వాత ఇంకా మనం మార్కాపురంకి అయితే మన ప్రయాణం అయితే ఇలా సాగింది. అసలు ఇంతలా ఎండలో మార్కాపురం ఎందుకు పోతున్నారు మీరు ఏంది అనుకోవచ్చు. మార్కాపురం చెప్పాను కదండి, ఒక బిజినెస్ పర్పస్ మీద అయితే మార్కాపురం పోతున్నాం. ఒక వ్యాపారం ఏదో ఒకటి చేసుకోవాలి కదా, ఊరకు కూర్చుంటే ఎలా అని చెప్పి మార్కాపురానికి వీళ్ళు మా అమ్మాయి, మా ఆవిడ ఇద్దరు ఒకటేమైనా పోటీ పెట్టుకున్నారు. పోయిన సంవత్సరం జూన్ నెలలో ఎండాకాలం కావిలి పోయాము మేము, శారీస్ తీసుకుందామని. ఆ కావిలి పోతే పల్సర్ బండి వేసుకొని పోయాము. అబ్బాయి ఇది వచ్చేటప్పుడు గుంటూరులో బండి స్కిడ్ అయ్యి కింద పడ్డాము. అది ఇంకప్పుడే మనకు ఆ కావిలి అనేది వచ్చుబాటు కదని అప్పటి నుంచి కావిలిలో బట్టలు తేవడం ఆపేసి ఒక్కసారి వెళ్ళాము. పైగా కావిలి అంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. ఆన్లైన్లో తెప్పిస్తున్నాం కానీ కంటితో చూసి తెచ్చుకుంటే మంచిదనే ఆలోచనతో మేము ఈ మార్కాపురం రూట్ అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా చూడండి, ఇటు ఎక్కడ కూడా కొండలే, ఎటు చూసినా మైదానంలాగా ఉంటుంది అనమాట. ఊర్లు చాలా తక్కువ తగులుతాయి. ఇటు మనకి ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు, కానీ చాలా జాగ్రత్తగా పోవాలి, ఎందుకంటే మలుపులు ఉండే రోడ్డు. మీకు అన్నట్టు చెప్పని మర్చిపోయాను, ఈ మార్కాపురం రూట్లో మన రాయవరం దగ్గర ఇక ఒక ప్రమాదం కూడా జరిగిందని చెప్పాను కదా. ఇది మేకావారిపల్లి టోల్ గేట్ అనమాట. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి ఆ పలకల ఫ్యాక్టరీ దగ్గర ఒక మలుపు వస్తుంది. అది చాలా ప్రమాదకరమైన మలుపు, చాలా జాగ్రత్తగా పోవాలి. అక్కడే జరిగింది టిప్పర్కి బస్సు ప్రమాదం. బస్సు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయం వార్తల్లో బాగా ప్రచారం జరిగింది. మనం ఈ టోల్ ప్లాజా దాటిపోయిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత వస్తుంది. ఇప్పటికీ ఆ బస్సు అక్కడే ఉంది, ఆ టిప్పర్ కూడా అలాగే ఉందన్నమాట.
చాలా బాధేసింది. ఈ ఘటన జరిగి కూడా దాదాపు నెల రోజుల పైన అయింది. నెల 15 రోజులు అయింది. మార్చిలో అనుకుంటా జరిగింది. ఇప్పటికీ అది అది చూస్తే మాకే మనసు చాలా హృదయం కలత చెందిందనమాట. ఎంత బాధపడి ఉంటారో, ఎంత వేదన చెంది ఉంటారని. ఇది మార్కాపురం రోడ్డు ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. NH 560 జాతీయ రహదారి. ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పటికి కూడా ఏంటంటే మలుపులు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఫాస్ట్గా పోవడం వల్ల కొన్ని అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. అక్కడ మటుకు ఆ ఫ్యాక్టరీ కాడ కొంచెం అప్పు కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడే టర్నింగ్ ఉంటుంది, మలుపు ఉంటుంది. ఆ మలుపు వల్ల అది జరిగిందనమాట. ఆ కనపడే కొండను చూసారా, అది ఫారెస్ట్ వాళ్ళది ఇదనమాట. ఇక్కడ మొక్కలు అవి పెంచుతారు. ఫారెస్ట్ వాళ్ళ ఉద్యానవనం ఏదో ఉంది ఇక్కడ చూడండి. దాటిపోయి ముందుకెళ్ళిన తర్వాత మార్కాపురం దగ్గరలో ఇది జరిగింది అనమాట. పలకల ఫ్యాక్టరీలు కూడా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు వర్క్ జరిగేది, ఇప్పుడు పలకల ఫ్యాక్టరీలు కూడా రన్నింగ్లో లేనట్టుంది. ఇక మనం మీకు ఆ సన్నివేశం ఇక్కడే జరిగింది అనమాట. ఈ ప్రదేశంలో జరిగింది. మనకి అది ఏదో జర్నీ సినిమా చూసినట్టుగా ఆ సినిమాలో మాదిరిగా ఆ బస్సు ప్రయాణం చేసేవాళ్ళు ఎన్నో కలలు కంటూ ఊర్లకు వస్తూ ఉంటారు కదా. ఇది చూడండి ఇక్కడే జరిగింది. ఆ జర్నీ సినిమాలో కూడా ఈ బస్సులకు సంబంధించిందే చూపించారు కదా. ఇలా బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు, ఇలాంటి జరిగినప్పుడు, సంఘటన జరిగినప్పుడు చాలా బాధ వేస్తుంది. ఈ బస్సు ఆ టిప్పర్ 2 అక్కడే ఉండి కాలిపోయిన బస్సు ఇదనమాట. మార్కాపురం దగ్గర ఈ బస్సులోనే 11 మంది దుర్మరణం చెందారనమాట. ఇంకా దాటేస్తే ఇంకా ప్రమాదకరమైన మలుపులు ఈ అప్పు డౌన్ ఉంటుంది అనమాట. ఎక్కడ వస్తుంది, మలుపులు వస్తుంది. ఇంకా పోతే రాయవరం, ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంటుంది. మార్కాపురం రైల్వే స్టేషన్. ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఇంతకుముందు సింగిల్ లైన్ అయితే ఇప్పుడు డబల్ లైన్ చేశారు, కరెంట్ లైన్ చేశారు. ఒకప్పుడు సింగిల్ లైన్ ఉండేది మాకు ఇంతకుముందు మేము సిరిసిల్ల పోయేటప్పుడు చూసేవాళ్ళని. ఇది కరెంట్ లైన్ చేశారు, డబల్ లైన్ చేశారు. ఇది మార్కాపురం, గుంటూరు నుంచి మార్కాపురం నుంచి ట్రైన్ కూడా వస్తుంది చూడండి. పైనుంచి మేము ఫ్లైఓవర్ తీసాం వీడియో. మార్కాపురం నుంచి ఇటు గిద్దలూరు రూటు, గిద్దలూరు ఇటు నుంచి తిరుపతి కూడా ఉంటాయి అన్నమాట బండ్లు. ఇది ఇటు నుంచి ఈ రూట్ అనమాట. ఈ ట్రైన్ నంద్యాల, కర్నూలు ఇటుకెళ్ళే రూట్ అనమాట ఇది. ఇకపోతే ఈ ఫ్లైఓవర్ దిగాం. మా ఆవిడ ముందు బస్సులో వెళ్ళింది. ఆమె బస్ స్టాండ్లో కూర్చున్నా అని చెప్పి ఫోన్ చేసింది. ఆమెను అక్కడ కూర్చోమన్నాం. ఇంకెక్కడి నుంచి మార్కాపురం 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అప్పుడెప్పుడో రైల్వే స్టేషన్ ఎన్నో సంవత్సరాల క్రితం కట్టినా కూడా ఇంకా టౌన్ అయితే అక్కడికి ఇంకా పూర్తిగా కలవలేదు 5 కిలోమీటర్ల దూరంలో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఊరికి 5-6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు దూరంలో వెంచర్లు వేస్తే ఇంకా పరిస్థితి ఏంది అనేది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి 1991 నుంచి ఈ రూట్ని శ్రీశైలం పోయి వస్తుండే వాళ్ళు మాకు తెలుసు. ఎప్పుడు ఇది అప్పుడెప్పుడో రైల్వే స్టేషన్ కట్టి రాయవరం దగ్గర. ఇప్పటికి టౌన్ అయితే కలవలేదు. మార్కాపురం ఎంట్రన్స్లోని చెరువు ఉంటుంది. ఈ చెరువు కట్ట మీదగానే ప్రయాణం. చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఇక్కడ చెరువులో మటుకు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి. ఇటుపక్క చెరువు ఆనుకొని ఊరు. మార్కాపురం బిగినింగ్లోని చెరువు ఉంటుంది. ఆ చెరువు దాటిన తర్వాత ఇంకా అంత టౌన్ అనమాట. ఈ చెరువు కట్ట ఇంకంతా చాలా డౌన్గా ఉంటుంది. ఇంకా అదంతా నీళ్లు జముకలు ఎత్తుతుంటాయి కాబట్టి ఇంకా ఎందుకు వెంచర్లు వేయలేదంటే ఈ నీళ్ళు అంతా నేల తేమ అయింది కాబట్టి ఎందుకనే ఇంకా వెంచర్లు వేయలేదు. అదే మా ఊర్లో కానీ అయితే వేసేవాళ్ళు ఈ బాటికి మట్టి తెలియ చాలా హైట్లో ఉంటుంది ఈ కట్ట. మనకి అక్కడ కనపడుతున్నారు చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా కనపడుతుంది చూడండి. మార్కాపురంలో తిరునాళ్ళు బాగా జరుగుతాయి. చెన్నకేశ్వర స్వామి ఆలయము చాలా పెద్ద ఆలయం అనమాట. అది ప్రసిద్ధిగాంచిన ఆలయం. తిరునాళ్ళు కూడా జరుగుతాయి మార్కాపురానికి. ఆ చెన్నకేశ్వర స్వామి అండ. ఇంకా మనం మార్కాపురం టౌన్లోకి అయితే ఎంటర్ అయ్యొచ్చాం. మార్కాపురం ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ అంటే, ఎందుకంటే రోడ్డు కొంచెం చిన్నవిగా ఉంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ చెరువు కట్ట దిగంలోనే టౌన్లోకి ఎంటర్ అయిపోతాం. చెరువు అనుకునే టౌను ఇది వాస్తు ప్రకారంగా బాగుందేమో, అందుకే జిల్లా చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రం చేశారు. అయినప్పటికీ ఇంకా రోడ్లు చాలా వెడల్పు చేయాలి. ఇంకా అక్కడి నుంచి దాటి వచ్చేసి మావిడి బస్ స్టాండ్ కాడ ఉంది. మా అమ్మాయిని ఇద్దరం బండి మీద వచ్చి ఇక్కడ బండి ఆపుకొని నేనైతే వాటర్ తాగుతున్నాను, ఎండకు వచ్చాను కాబట్టి. ఇంటికాంచి వస్తానే 2 లీటర్ వాటర్ బాటిల్ నేను తీసుకున్నా. ఆ బస్సులో వస్తుంటే 1 లీటర్ వాటర్ తీసుకుంది. ఎండాకాలం ఎక్కడ ప్రయాణం చేసినా ముందు మన ఎమ్మట వాటర్ అయితే ఉండాలి. ఇంకా అలిసిపోయి నేను మొహం కడుక్కొని ఇంకా చిన్నగా మా అమ్మాయిని ఆ షాప్ దగ్గర వదిలిపెట్టి ఆటోకి మళ్ళీ 20 రూపాయలు ఛార్జ్ అని ముందు షాప్ చూసుకొని మా ఆవిడని వచ్చి బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ ఆమెను కూడా తీసిపోయి షాప్ కాడ వదిలిపెట్టేసి వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి, ఇంకా ఆడవాళ్ళు బేరం అంటే ఇంకా మనకు తెలియదు ఏంటంటే గంటల తరబడి జరిగింది. అందుకని నాకు అంత ఓపిక సహనం నాకు లేదు ఆ షాప్లో కూర్చున్న ఓపిక. వీళ్ళిద్దరిని అక్కడ వదిలిపెట్టి నేను వస్తా ఇంటికాడ దోశలు పార్సల్ కవర్లో ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చే కారపొడి దోశ. ఇంకా నేను వాళ్ళు అక్కడ వదిలిపెట్టి నేనైతే మార్కాపురం నుంచి నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది. మార్కాపురం నుంచి మనం శ్రీశైలం పోయేటప్పుడు బైపాస్ రోడ్ లాగా అటు టౌన్లో రోడ్డు కాకుండా ఒక రోడ్డు పోయిద్ది. అది ఈ రోడ్డు ఎటు పోయిద్దా ఏందని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ నేను మార్కాపురం టౌన్ నుంచి ఇంకా ఆ రోడ్లో వెళ్ళడం మొదలుపెట్టాను. చక్కగా ఎంత దూరం పోయి చూద్దామని. ఆ సెంట్రల్ నుంచి రోడ్డు, ఆ రోడ్డు తీరా చూస్తే అది ఖమ్మం రోడ్డు అనమాట. అది ఖమ్మం కొత్త కాదు 15-16 సంవత్సరాలు 18 సంవత్సరాల క్రితం వేశారు ఆ రోడ్డు. అది అటు టౌన్లో నుంచి పోకుండా మార్కాపురం టౌన్ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని
అటు సపరేట్గా రోడ్డు వేశారు. అంటే ఇంకా అది పల్లెటూరు తగలకుండా నేరుగా ఖమ్మం వెళ్ళింది. ఖమ్మము బేస్తారపేట, ఇంకా అక్కడి నుంచి బేస్తారపేట కాంచి మామూలు ఈ ఒంగోలు నుంచి కర్నూలు రోడ్లో హైవే రోడ్లో కలిసిపోయింది అనమాట. అది గుంటూరు నుంచి వస్తుంది రోడ్డు. ఆ రోడ్డు అటు శ్రీశైలం పోయే వాళ్ళకి, ఇటు మార్కాపురం టౌన్లో పోయే వాళ్ళకి, అటు ఖమ్మం బేస్తారపేట పోయే వాళ్ళకి ఈ టౌన్లు తగలకుండా ఊళ్ళు తగలకుండా వెళ్ళిపోయింది అనమాట. హ్యాపీ జర్నీ. ఇంకా నేనైతే ఆ రోడ్లోకి వచ్చేసాను. ఆ రోడ్లోకి వచ్చేసి ఇంకా తెచ్చుకున్న ఈ ఉండే చూసారా దోశలు తీసుకొని అది 2 లీటర్ వాటర్ బాటిల్ బయట పెట్టుకొని కెమెరా ఆడబెట్టాలి అర్థం కాక హెల్మెట్ తీసుకొని బండి మీద పెట్టి బండి ట్యాంకీ మీద పెట్టుకొని చిన్నగా ఫోన్ దాన్ని కానిచ్చి ఇంకా నేను ఇంటి దగ్గర తీసుకుపోయిన దోశలు, ఇంకొక కవర్లో కారపొడి, ఇంకా వీళ్ళని అక్కడ షాపులు వదిలిపెట్టి వచ్చాను. ఇంకా వాళ్ళ తిండి సంగతి నాకేముందలే, తెచ్చుకున్న దోశలు అయితే నేను పొట్లం కూడా తీసుకొని అది ఖమ్మం రోడ్డు అనమాట. మార్కాపురం టౌన్ నుంచి నేరుగా బైపాస్లోకి వచ్చేసాను. టౌన్లోంచి 5 కిలోమీటర్ల దూరం ఇక్కడ ఏదో ఒక ఊరు కూడా ఉంది, నీకు వెనక్కి చూపిస్తాను బోర్డు. ఇంకా ఇది ఖమ్మం రోడ్. ఇక్కడ నుంచి బేస్తారపేట 27 కిలోమీటర్లు ఉంది. ఖమ్మం అయితే ఇంకా దానికన్నా ముందే వస్తుంది. ఖమ్మం 23 కిలోమీటర్లు ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక అదంతా చూస్తే అన్ని కొండలు, ఫారెస్ట్ అనమాట. ఇంకా అది శ్రీశైలం కొండ, శ్రీశైలం పోయేదానికి కొండలు అవన్నీ ఉంటాయి అనమాట. ఇవి ఇంకా ఇన్ని నల్లమల ఫారెస్ట్. ఇంకా నేను తెచ్చుకున్న దోశలు హైవే రోడ్డు పక్కన బండి ఒక చెట్టు కింద ఆపుకొని లక్షణంగా కారపడుతుకొని తిన్నాను అనమాట. ఎక్కడికి పోయినా ముందు మన వీడియోలు తీసుకోవాలి కదా, మనం ఎక్కడికి పోయాము ఏందని మన సబ్స్క్రైబర్లు చెప్పాలి. ఇలా ఈ యొక్క మైండ్ అసలు నేను ఎందుకు ఈరోజు మార్కాపురం హుషారు లేదు. ఆయన ఎందుకు వచ్చారంటే కొంచెం ఊరు చేంజ్ అయితే కొంచెం మైండ్ బాగుంటుంది. పొద్దు ఊగులు ఇంట్లో అని చెప్పి కూర్చుంటాము అని చెప్పి నాకు కూడా అనిపించింది. అందుకని ఉదయం 7 గంటలకి 7 గంటల 11 నిమిషాలు చెప్పేయాలి అప్పటికప్పుడు రెడీ అయ్యమని. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు బజారు పోయి టిఫిన్ దాటి అంతా లేట్ అయిద్దని ఇంట్లో మా ఆవిడ దోశలు బస్సు పెట్టింది. ఆమె హడావుడిగా 2 తిని బస్సు ఎక్కింది. మా అమ్మాయి హడావుడిగా ఒక దోశ తిని ఆమె బాదం పానాలు అంది. విషయం ఏంటంటే ఇంత హడావుడిలో మా అమ్మాయి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయింది, స్విచ్ చేయకుండా మర్చిపోయింది అనమాట. అందువల్ల మా ఆవిడ బయలుదేరిన తర్వాత ఒక 20 నిమిషాల దాకా మేము ఇంటి దగ్గర ఉండి ఆ ఫోన్ ఛార్జింగ్ ఎక్కిన దాకా ఆగి ఇంకా అప్పటికప్పుడు ఫోన్ 80% ఎక్కితే ఇంకా అప్పుడు బయలుదేరడం జరిగిందనమాట. ఇంకా నేను ఇంకా హడావుడిలో నేను ఇంటికాడ ఏం తింటాలని చెప్పి ఒక దోశ తిని ఇంకా ఈ కవర్లో కట్టుకొని వచ్చి టిఫిన్ ఖర్చు అనవసరంగా దండకు ఖర్చు అని చెప్పి ఇక్కడ మార్కాపురం అదే ఇంకా రోడ్డు ఖమ్మం పోయే రూట్ అనమాట. మార్కాపురం నుంచి బైపాస్ రోడ్డు హైవేలోకి వచ్చి ఇక్కడ నేనైతే ఈ టిఫిన్ చేసి ప్రశాంతంగా మంచిలు తాగి కాసేపు ఆ చెట్టు కింద ఉండి వీళ్ళకి ఫోన్ చేసి ఇంకా నేను రిటర్న్ రావడం జరిగింది. ఇది ఇక్కడ మార్కాపురం టౌన్ నుంచి కరెక్ట్గా ఈ బైపాస్ 5 కిలోమీటర్ల దూరం. ఇక్కడ ఇన్ని సంవత్సరాలు అయింది బైపాస్ వేసి, దాదాపు నాకు తెలిసి 17, 15, 16, 17 సంవత్సరాల దాకా అయింది అనుకుంటుంది. 18 సంవత్సరాల దాకా అయింది ఈ బైపాస్ వేసి. ఇది ఇలా బైపాస్ మా ఊర్లో వేస్తే దాదాపు బైపాస్ కొన్నాక వెంచర్లు వేసి ఉంటారు. మార్కాపురమే బెస్ట్ అనిపించింది నాకు. ఇక్కడ కూడా ఉండే కానీ వెంచర్లు అంత పెద్దగా లేవు. ఇటు పక్క పొలం పండిస్తున్నారు, అటు పక్క వేసి ఉన్నారు వెంచర్లు. చాలా వరకు మా ఊరితో పోల్చుకుంటే ఇక్కడ వెంచర్ల ఈ రూట్ను కొంచెం తక్కువగా ఉండి అక్కడక్కడ కొద్దిగా వేసి ఉంటారు అనమాట వెంచర్లు. మార్కాపురానికి అటు ముందు వైపు ఏమో చెరువు. మార్కాపురానికి ఇటు ఇప్పుడు నేను బైపాస్కి వచ్చే దారిలో పెద్ద ఇదేమంటారు ఏరు ఒకటి ఉందన్నమాట. ఇంకెక్కడి నుంచి నేను మళ్ళీ తిని రిటర్న్ అయ్యి మార్కాపురంలోకి వస్తున్నాను. ఇక్కడి నుంచి చూస్తే మనకి గుంటూరు 180 కిలోమీటర్లు, శ్రీశైలం 80 కిలోమీటర్లు, మార్కాపురం టౌన్ వచ్చేసి 5 కిలోమీటర్ల దూరం అనమాట. అది మా బోర్డు కనపడదు చూడండి. ఇది గుంటూరు. ఈ రూట్ నుంచి గుంటూరు పోవచ్చు, పోతా ఇటు లెఫ్ట్ దిగితే శ్రీశైలం పోవచ్చు, ఇటు రైట్ తిరిగితే మార్కాపురంలో పోవచ్చు. ఇక్కడ మార్కాపురంలో ఇక్కడ ఒక రూట్ ఉంది, అవతల శ్రీశైలం పోయే రూట్ ఒకటి ఉందన్నమాట. ఇది ఒక ఇక్కడ ఏదో పల్లెటూరు ఉంది. ఆ ఊరి కాటి నుంచి నేను ఇంకా టిఫిన్ చేసి బయలుదేరడం జరిగింది. శ్రీశైలం, మార్కాపురం, గుంటూరు. ఇది గుంటూరు రహదారి అనమాట. ఇంకా అక్కడి నుంచి చిన్నగా వీళ్ళు ఇంకా ఈ పాటికి అసలు విషయం చెప్పని మర్చిపోయాను. గుడ్డలకు బట్టల వ్యాపారం కోసం వెళ్ళింది అనమాట. అన్ని షాపులు చూడాలి కదా, మార్కాపురం కూడా హోల్సేల్ షాప్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. ఇంక వీళ్ళు తీసుకున్నారా లేదా అని చెప్పి ఇంక నేను అనుకుంటా ఇంక అక్కడి నుంచి వచ్చి ఇంకా మావిడిని బస్సు ఎక్కించి ఆ పార్సల్స్ అని తీసుకొని 2 పార్సల్ మావిడికి ఇచ్చి మేము బండి మీద కొన్ని బట్టలు పెట్టుకొని మా అమ్మాయి నేను వచ్చేసి మార్కాపురం ఈ హోటల్లో అయితే బస్టాండ్ పక్కన హోటల్లో ఇక్కడ వెజ్ రైస్ తీసుకున్నాం. ఈ వెజ్ రైస్ తీసుకుంటే దాంట్లోకి వెజ్ బిర్యానీ, దీంట్లోకి పెరుగు చట్నీ ఇవ్వాలి కదా, వీళ్ళు అచ్చం పెరుగు కప్పిచ్చారు అన్నంలోకి ఇచ్చినట్టు. ఇంకా సరే ఎట్టొకటి సరిపెట్టుకుందాం అనుకుంటే నోట్లో పెట్టుకుంటే ఉప్పు కషం అండి మార్కాపురంలో. ఇక్కడ అందరూ ఉప్పు ఎక్కువ తింటారేమో నాకు తెలియదు, ఉప్పు కషం. ఇంకా ఏం చేద్దాం, నేనైతే చిన్నగా లాగిచ్చాను. నేను చపాతీ తీసుకుందాం అనుకుని చపాతీ 2 కన్నా తక్కువ ఇయ్యారంట. మా అమ్మాయి హాఫ్ టికెట్ ఒక చపాతీ కూడా తినలేదు కాబట్టి మా అమ్మాయి ఏది కూడా తినాలంటుంది కానీ తీరా అక్కడ పోయి కూర్చుంటే తినలేదు. ఆమె సగం బిర్యానీ కూడా తినలేదు, చిన్నగా వదిలిపెట్టింది. ఆ పెరుగు కప్పు సగం కప్పు ఆమె వేసుకొని సగం నాకే ఇచ్చింది. 1.5 కప్పు పెరుగు తిని చల్లగా ఇంకా చిన్నగా ఎట్టకొట 120 రూపాయలు అక్కడ బిల్లు అయింది వాటర్ బాటిల్తో. చిన్నగా అక్కడి నుంచి ఎండకైతే బయలుదేరాం. ఇంటికి వచ్చేసరికి 3:15 అయింది. అందుకే ఎక్కడికైనా పోయినప్పుడు టిఫిన్ తీసుకెళ్ళి కొంచెం తృప్తిగా ఒక పూట అయినా తృప్తిగా తినేటట్టు ఉండాలి.
3 గంటలకైతే మేము ఇంటికి వచ్చేసాం బండి మీద. మా ఆవిడ వచ్చేసరికి 3:30 అయింది. ఇంక బస్ స్టాండ్కి వెళ్ళి ఆ లగేజీలు తీసుకొని ఇంటికి వచ్చాను. వస్తా మార్కాపురంలో ఒక సోడా దిగాను ఊరు బయట. ఇక్కడ ఒక పెద్ద వెంచర్ వేస్తున్నారు. అక్కడ జగనన్న కాలనీ తెలియదు, చంద్రబాబు అంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చే కాలనీ తెలియదు, కానీ అక్కడ పెద్ద అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్లు ఆగిపోయినాయి అనమాట. ఎన్ని కట్టించి పేదలకు ఇస్తే చాలామందికి పేదలకి ఇంటి కొరత అనేది నెరవేరుతుంది అనేది నా అభిప్రాయం. ఏమైనా అంత కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి అట్లా వదిలేసి ఇస్తే కొంచెం బాధగా ఉంటుంది కదా. ఇక్కడ మార్కాపురం రాయవరం బ్రిడ్జి దిగిన తర్వాత ఇది వెంచర్ అనమాట. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.